హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాకు సండే అండి. ఇప్పుడే కాస్కోకి బయలుదేరాను. అభికి ఈరోజు టోర్నమెంట్ ఉందన్నమాట, గేమ్, బాస్కెట్బాల్ గేము. సో మనం ఈరోజు స్నాక్స్ తీసుకెళ్ళాలి టీం అందరికి. సో స్నాక్స్ షాపింగ్ కోసము కాస్కో బయలుదేరాను. ఆబ్వియస్లీ మీకు కాస్కో అందరికి తెలిసే ఉంటుంది. ఏంటంటే అక్కడ అన్ని బల్క్లో దొరుకుతాయండి. స్నాక్స్ కానీ ఏవైనా హౌస్ హోల్డ్ స్టఫ్ ఏదైనా బల్క్లో దొరుకుతాయి కాస్కోలో. కాకపోతే మనకి మెంబర్షిప్ కార్డు ఉండాలి. ఇయర్లీ ఇంతటి పే చేయాలి. అంటే 2 మెంబర్షిప్స్ ఉంటాయి. ఒకటేమో బేసిక్, ఇంకోటేమో ప్రీమియము. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే బేసిక్ ఏంటంటే మనకి క్యాష్ బ్యాక్ రాదు, ప్రీమియంకి క్యాష్ బ్యాక్ వస్తుంది. బేసిక్ 60 or 70 అండి. ఇప్పుడు మేబీ పెరుగుండొచ్చు, రీసెంట్ ఇయర్స్ ఇన్ఫ్లేషన్ వల్ల అన్నీ పెరుగుతున్నాయి కదా. ప్రీమియం అయితే ఇంతకుముందు $100, ఇప్పుడైతే ఎంతో తెలియదు మరి. అంటే మనకి ఆటోమేటిక్గా కట్ అవుతాయి, డిడక్ట్ అవుతాయి కదా. సో మనకు తెలియదు అనమాట. ఇయర్లీ ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతాయి. సో ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేయాలి కాస్కోలో కిడ్స్ కోసము. వచ్చేసాము కాస్కో దగ్గరికి. లోపలికి వెళ్ళి క్విక్గా షాపింగ్ చేసుకొని వద్దాము. టైం కూడా ఎక్కువ లేదు. 2 o'clock గేమ్ అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ 11 అయింది. 1 o'clock బయలుదేరాలి. సో 1 hourలో ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ స్నాక్ బ్యాగ్ ప్రిపేర్ చేయాలి. అది పెద్ద టైం పట్టదు, 10-15 minutes. అంటే స్నాక్ బ్యాగ్ అంటే ఓ బ్యాగ్లో పెట్టడమే. స్నాక్స్ అన్నీ ఒక్కోటి ఓ బ్యాగ్లో పెట్టడం అంతే, అంత తప్పించేయం లేదు. సో స్నాక్ షాపింగ్ కాబట్టి ఏంటి సౌండ్ ఇది? ఫాల్స్ అలారంలా ఉంది. లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఏదన్నా ఐటమ్ స్కాన్ చేయలేదనుకోండి, ఆ మెషిన్ పట్టేసుకునిద్ది. కానీ వెళ్ళేటప్పుడు మాన్యువల్ చెక్ ఉంటుంది, కానీ ఇక్కడ స్కానర్స్ ఏమి ఉండవు కాస్కోలో. మాన్యువల్గా 2 మనుషులు ఉంటారు, 2 lines. బిల్లు చెక్ చేస్తారు ఐటమ్ ఉందా లేదా అని. ఏదో ఫాల్స్ అలారం అయి ఉంటుంది. సో బేసిక్గా స్నాక్ షాపింగ్ కాబట్టి మెయిన్ టీమ్కి 4 items తీసుకోవాలండి. క్విక్ ఎనర్జీ కోసం ఒక డ్రింక్, ఒక ఫ్రూట్ హెల్దీనెస్ కోసము, ఇంకా ఒక స్వీట్ అన్నమాట, షుగర్స్ వెంటనే ఎనర్జీ వచ్చేయడానికి. సో కరకరలాడడానికి ఒక స్నాక్, చిప్స్ లాంటివి. సో అవి తీసుకోవాలి. ఓ పడిపోయింది నాది బ్రేస్లెట్. ఫ్రూట్ కింద ఆరెంజ్. ఆర్గానిక్ ఎందుకు, మ్యాండ్రైన్ తొక్క తీసే వాటికి కూడా ఆర్గానిక్ ఎందుకు, అందుకని మామూలు తీసుకున్నా. అవకాడోస్ తీసుకున్నాను ఒక బ్యాగ్. బనానాస్ తీసుకున్నాం. బనానాస్ తీసుకున్నాం. డ్రైడ్ పపయా స్లైసెస్ అంట, అంటే మన బొప్పాయి పండుని డ్రై చేసి పెట్టింది. బేగల్స్ బ్రేక్ఫాస్ట్కి.
రెండు ఇవే తీసుకుంటున్నాను. రెండు కలిపి $8. ఈసారికి చికెన్ ఇండియన్ స్టోర్లో తీసుకొద్దాము. రేపు ఫ్రైడే తెలుగు క్లాస్కి వెళ్తాంగా, అప్పుడు పట్టుకొద్దాం. మిల్క్ అను ఎగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. Is he this one or the double one? చాలా చల్లగా ఉంది ఆ ఫ్రీజర్లో. ఆర్గానిక్ స్ట్రాబెర్రీస్. ఓ యా, థ్యాంక్ యూ. ఆ ప్యాక్ కింద చిల్లు పడింది. సో అతగా వెళ్తున్నాము చెప్పింది అనమాట, అది ఓపెన్లో ఉంది కింద అని. ఇది స్మూతీకి వాడతామండి, ఇది బ్లూబెర్రీ. ఇంకా నెక్స్ట్ ఇవి అయిపోయినాయి కాబట్టి ఈ మధ్య ఇవి కూడా మంచిది అంటున్నారండి. ఇదేంటంటే సోయాబీన్స్ ఎడమేమే అంటారు. పాడ్స్ అంటే ప్యాకెట్లో ఉంటాయి అండి. 12 స్టీమ్డ్ బ్యాగ్స్ అంట. ఎంత? 13.99. 12 బ్యాగ్స్ ఉంటాయి కదా, ట్రై చేద్దాం. హెల్త్కి మంచిది అంటున్నారు ఇవి ఈ మధ్య ఇక్కడ. సో ఇవి జస్ట్ ఓవెన్లో పెట్టుకోవడమే, ఏం లేదు. సపరేట్గా ఉంటాయి బ్యాగ్స్. ఒక 5 minutes ఓవెన్లో పెట్టేస్తే ఉడికిపోతాయి. ఇంకా నెక్స్ట్ స్నాక్స్ సెక్షన్కి వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ. జ్యూస్ శాంపుల్ ఇస్తున్నారు. ఇదేదో బ్లూబెర్రీ జ్యూస్లా ఉంది, పుల్లగా ఉంది. ఇంకా స్నాక్స్ దగ్గరకు వచ్చాము ఆల్మోస్ట్. గో యాపిల్ సాస్. ఇది బెటర్ కదా ఆరెంజెస్ కన్నా. యాపిల్ సాస్ బాగుంటుంది, ప్యాకెట్లో వస్తుంది. యాపిల్ ప్యూరీ లాగా ఉంటుంది. అది నోట్లో పెట్టుకొని చీకటమే చిన్నపిల్లలాగా. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది నేను ఎప్పుడు స్నాక్స్ తీసుకెళ్తాను. సో నాకు కొన్ని స్టాండర్డ్ ఐటమ్స్ ఉన్నాయి స్నాక్స్ అంటే. ఎప్పుడు తీసుకెళ్ళినా అవే తీసుకెళ్తాను, మార్చను ఎక్కువ. చిప్స్ చూడండి, నాది హోల్ గ్రెయిన్ చిప్స్ ఉంటాయండి, నేను ఎప్పుడు అవే తీసుకెళ్తాను. అంటే కొంచెం హెల్దీ ఆప్షన్లా చూస్తాను నేను, మరి లేస్ లాగా కాకుండా. బేర్ ఫ్రూట్ ఇది ఓకే. ఇవేంటి? నో ఆర్టిఫిషియల్ కలర్స్ ఆర్ ఫ్లేవర్స్. చీతోస్. అది హోల్ గ్రెయిన్ ఉంటాయి అన్నమాట. అవి ఈసారి లేవు మరి. ఇది తీసుకుంటున్నా, నా వెరైటీ లేదు ఈసారి, అందుకని తీసుకుంటున్నాను. లేకపోతే ఇవి తీసుకుందామా? ఆ యాపిల్ సాస్, యాపిల్ చిప్స్ అన్నీ యాపిల్స్ అవుతాయి. లెట్స్ గో విత్ దిస్ వన్.
అయ్యో పక్కన పట్టుకోవాలి లాగుందా. ఒక ఆర్గానిక్ అదే అవకాడో ఆయిల్ తీసుకున్నా, ఆయిల్ వస్తుంది. ఇంకొక స్వీట్ తీసుకోవాలండి. ఇది తీసుకున్నా. మేము పిటా బ్రెడ్స్ తెచ్చుకుంటాము. సాస్ ఉంటే పిజ్జాలా చేసుకోవచ్చు, అందుకని అది తీసుకున్నాను. ఇంకా స్వీట్స్ వైపు వెళ్దాము. కుకీస్ అవన్నీ అటువైపు. చిప్స్కి బదులు ఈ గోల్డ్ ఫిష్ అయినా బాగానే ఉంటాయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. I'll go with this one, gold fish. కిడ్స్ ఇది కూడా ఇష్టంగా తింటారు, సో ఇది పిక్ చేశాను అనమాట. ఆ చిప్స్కి బదులు, చిప్స్ అంటే మరి ఫ్రైడ్ ఆలూ చిప్స్ కదా, అందుకని ఇది తీసుకుంటున్నా స్వీట్ కింద. సో అయిపోయింది ఇంకా. సో ఇది 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 అది యాపిల్ సాస్ 4 ఐటమ్స్ అయినాయి. పిక్ చేసుకుంటే ఇక డ్రింక్స్ పిక్ చేసుకోవచ్చు. ప్రోటీన్ డ్రింక్ అంటే. థ్యాంక్ యూ. సమ్ చాక్లెట్ ప్రోటీన్ షేక్. కాస్కో అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ కొట్టించుకొని వెళ్దాము. ఇక్కడే ఉంది పక్కనే కాస్కో గ్యాస్ స్టేషను. పెట్టుకోవాలి. ఖాళీ దొరికింది. అయిపోయింది, గ్యాస్ కొట్టించేసాను. ఇంకెళ్తున్నాను. థింక్ చేస్తున్నాను, ఇంకా డ్రింక్ పికప్ చేసుకుందామా, ఆ 4 ఐటమ్స్తో కానిచ్చేద్దామా అని. ఒక ఫ్రూట్ తీసుకున్నాను, యాపిల్ సాస్ తీసుకున్నాను, అదేదో కుకీస్, చాక్లెట్ కుకీస్ టైప్ తీసుకున్నాను. చిప్స్, అది చిప్స్ అవి తీసుకున్నాను కదా. 4 ఐటమ్స్ అయినాయి. ఇంకా డ్రింక్ తీసుకోవాలా వద్దా అని థింకింగ్. ఫైనల్గా జ్యూస్ కూడా తీసుకున్నాను. ఇంక ఇంటికి వెళ్ళిపోవటమే. ఇంటికి వెళ్ళేసి గబా గబా స్నాక్ బ్యాగ్లో పెట్టేసుకొని సర్దుకోవాలి ఒక బ్యాగ్లో.